స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ కాంబినేషన్లో రాబోతున్న భారీ మల్టీ స్టారర్ చిత్రానికి సంక్రాంతి సరుకు అనే టైటిల్ ని పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. 2027 సంక్రాంతి కానుకగా రానున్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఇదిలా ఉంటే ఇటీవల విడుదలైన ఘన విజయం సాధించిన సింగ్ గీతం మూవీ సక్సెస్ మీట్ లో అనిల్ రావిపూడి ముఖ్య అతిథిగా పాల్గొని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్ లో కమర్షియల్ సక్సెస్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. విలక్షణమైన కామెడీ, పక్కా ఫ్యామిలీ ఎలిమెంట్స్ తో ఇండస్ట్రీలో దాదాపు 100% సక్సెస్ రేటును కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా సంక్రాంతి సీజన్ వస్తోందంటే చాలు అనిల్ రావిపూడి సినిమా థియేటర్లలో నవ్వుల పంట పండించడం ఖాయమనే నమ్మకం ప్రేక్షకుల్లో ఏర్పడింది. 2025లో సంక్రాంతికి వస్తున్నాం. 2026లో మనశంకర వరప్రసాద్ గారు చిత్రాలతో వరుస బ్లాక్ బస్టర్లు అందుకుంటూ టాప్ డైరెక్టర్ల రేసులో మరింత ఎత్తుకు ఎదిగారు. ఈ క్రమంలోనే ఆయన తన తదుపరి చిత్రంగా టాలీవుడ్ లో మరో భారీ క్రేజీ మల్టీ స్టారర్ ప్రాజెక్ట్ ని పట్టాలెక్కిస్తున్నారు. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రల్లో అనిల్ రావిపూడి ఒక భారీ మల్టీ స్టారర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికీ వెంకటేష్ తో F2, F3, సంక్రాంతికి వస్తున్నాం, మనశంకర వరప్రసాద్ గారు వంటి బ్లాక్ బస్టర్లు, కళ్యాణ్ రామ్ తో తన తొలి చిత్రం పటాస్తో బంపర్ హిట్ అందుకున్న అనిల్ ఇప్పుడు వీరిద్దరిని ఒకే స్క్రిప్ట్ పై చూపించబోతున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ పూర్తి స్థాయి యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కోసం ఇప్పటికే పూజా కార్యక్రమాలు పూర్తి కాగా ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ముగిశాయి. ఈ సినిమాను 2027 సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి చిత్ర బృందం పక్కా ప్లాన్ తో ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ క్రేజీ ప్రాజెక్టుకు సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన టైటిల్ జోరుగా ప్రచారంలోకి వచ్చింది. పండుగ వాతావరణానికి అనిల్ రావిపూడి మార్క్ వినోదానికి సరిగ్గా సరిపోయేలా ఈ చిత్రానికి సంక్రాంతి సరుకు అనే టైటిల్ ని పరిశీలిస్తున్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో గట్టి టాక్ నడుస్తోంది. పండుగ సీజన్ టార్గెట్ గా వస్తున్న సినిమా కావటం వల్ల ఈ టైటిల్ అయితే మాస్ ఫ్యామిలీ ఆడియన్స్ కి బలంగా రీచ్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారట. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది. ఇదిలా ఉంటే ఆదివారం సాయంత్రం హైదరాబాద్ లో జరిగిన సింగ్ గీతం సినిమా గోల్డెన్ బ్లాక్ బస్టర్ ఈవెంట్ కి అనిల్ రావిపూడి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు 94 ఏళ్ల వయసులో వైజయంతి మూవీస్ బ్యానర్ పై నాగశ్విన్ నిర్మాణంలో తెరకెక్కించిన మ్యూజికల్ ఫ్యాంటసీ చిత్రం సింగ్ గీతం జూన్ 12న విడుదలై అద్భుతమైన టాక్ తో దూసుకుపోతున్న ఈ చిత్రం సక్సెస్ మీట్ లో అనిల్ రావిపూడి వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. ఈ వయసులో కూడా సింగీతం శ్రీనివాసరావు గారు ఇలాంటి అద్భుతమైన ఫ్యాంటసీ కంటెంట్ తో సినిమా తీయటం మామూలు విషయం కాదు. ఆయన మా అందరికీ స్ఫూర్తి. సాధారణంగా మేమంతా ఎంతో కష్టపడి కింద మీద పడి ట్రైలర్లు కట్ చేసి సినిమాపై హైప్ పెంచాలని చూస్తుంటాం. కానీ నిర్మాత నాగశ్విన్ మాత్రం ఈ సినిమాకు ఎలాంటి అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ చేయకుండానే కొన్ని మంచి మాటలతో థియేటర్లలోకి తెచ్చి బ్లాక్ బస్టర్ కొట్టారు. ఈ ఫార్ములా నాకు బాగా నచ్చింది. ఇకపై నేను కూడా ఇదే సూత్రాన్ని ఫాలో అవుతా. నా నెక్స్ట్ సినిమాలకు ట్రైలర్లు కట్ చేయను అంటూ తనదైన శైలిలో సరదాగా వ్యాఖ్యానించారు. దీంతో అనిల్ రావిపూడి రాబోయే సంక్రాంతి సరుకు చిత్రానికి నిజంగానే ట్రైలర్ లేకుండా వస్తారా అంటూ సినీ ప్రియులు చర్చించుకుంటున్నారు.